వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. నిజంగా ఇది ప్రజాస్వామ్యంలో చాలా గొప్ప దినం అని చెప్పొచ్చు. సుప్రీంకోర్టు వెలువరించినటువంటి ఒక విస్పష్టమైనటువంటి తీర్పు ఇప్పుడు మొత్తం అంటే రాజకీయాల్ని ఖచ్చితంగా మారుస్తుంది అనేటువంటి ఒక ఆశ నాకు కలుగుతోంది. ఇంకా ఇంతకీ తీర్పు ఏమిచ్చింది అనేది మనం చూసినట్లయితే సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పు లంచాలం కేసుల్లో ఎంపీలు ఎమ్మెల్యేలకి మినహాయింపు అనేది లేదు. ఏకగ్రీవ తీర్పిచ్చారు 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం, సుప్రీంకోర్టు ధర్మాసనం ఏకగ్రీవంగా చట్టసభల్లో లంచాలకి పాల్పడే ప్రజాప్రతినిధులు విచారణ ఎదుర్కోవలసిందే. హ్యాట్స్ ఆఫ్. ఇప్పటికైనా వచ్చింది, ఆలస్యంగా అయినా సరే ఈ తీర్పు వచ్చింది అనడానికి నిజంగా నేను చాలా సంతోషిస్తున్నా. ఎప్పుడో రావాలి, బట్ లేట్ గా ఇప్పుడు వచ్చింది. అంటే వ్యవస్థలని ఏ విధంగా కూలుస్తున్నారు అనేది చూస్తున్నప్పుడు ఈ లంచం ఏ రూపంలో అయినా తీసుకోనివ్వండి, క్విడ్ ప్రోకో, లంచం, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇలాంటి ప్రజాప్రతినిధుల్ని మన ప్రతినిధులుగా, మన కస్టోడియన్స్ గా తీసుకెళ్లి చట్టసభల్లో బాబు మా జీవితాలను బాగు చేయండి, మాకు చక్కని పరిపాలన, సుపరిపాలన అందించండి అని చెప్పి కూర్చోబెడితే తరం, తర్వాత తరం, దాని ముందు తరం, దాని తర్వాత తరం, ఒక 10-15 తరాలు తిని కూర్చునేంత సంపాదించేసి వీడు ఎప్పుడు చస్తాడో తెలియదు. చచ్చిన తర్వాత పైకి ఏమైనా తీసుకెళ్తాడా ఈ సదరు రాజకీయ నాయకుడు? లంచావతారం ఏమీ తీసుకెళ్ళడు. మళ్ళీ అదే క్లాన్ కొనసాగించడం, ముందుకి లంచాలను ప్రోత్సహిస్తూ తీసుకెళ్లడం, అంతకు మించి ఇందులో ఏం కనిపించేది లేదు. సో సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అఫ్కోర్స్ ఎన్ని తీర్పులు వచ్చినా కానీ మన దగ్గర న్యాయం అనేది ఇంకా అందరినీ ద్రాక్షగానే ఉంటుంది కొన్నిసార్లు అనేది తెలిసిందే కదా. సో సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన తీర్పు అమలు అవుతుందా, అటువంటి చట్టాన్ని ఏమన్నా ప్రభుత్వం చేయగలుగుతుందా అనేది ఈసారి ఎన్నికలకు తెలిసిపోతుంది ఖచ్చితంగా. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని చట్టం కింద చేయకపోతే మాత్రం సుప్రీంకోర్టుని కూడా రేపు పొద్దున ఉండనివ్వరు. డెఫినెట్ గా చూస్తూనే ఉన్నాం ఇప్పటి వరకు ఎన్ని వ్యవస్థల్ని ఏం చేశారు, ఎలా పనిచేస్తున్నాయి అనేది. కేవలం కోర్టులు ఉన్నాయి అనేటువంటి ఒక్క ఆశతోటే సామాన్య ప్రజలు సైతం బ్రతుకుతున్నారు. లేదంటే ఎప్పుడో నియంతృత్వం అనేది ఒక రూపు దాల్చింది, అది పూర్తి స్థాయిలో 100% ఎస్ ఇది నియంతృత్వమే అనేది ఫిక్స్ అయిపోయి ఉండేవాళ్ళం. సో థ్యాంక్స్ టు సుప్రీంకోర్ట్ ఆనరబుల్ జడ్జెస్ ఎవరైతే డెలివరీ చేశారో ఈ వర్డిక్ట్ ని, లంచాలు తీసుకునేటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా విచారణ ఎదుర్కోవాల్సిందే, విత్ ప్రూఫ్స్ ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిందే. అయితే దీంట్లో ఇంకొకటి నేను ఎక్స్పెక్ట్ చేసింది, ఇటువంటి లంచాలకి పాల్పడేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇంకా ఎప్పటికీ ఎటువంటి ఎన్నికల్లో, పంచాయతీ నుంచి పార్లమెంట్ దాకా ఏ ఎన్నికల్లో కూడా వాళ్ళు పోటీ చేయడానికి అనర్హులు. వాళ్ళు ఎటువంటి గవర్నమెంట్ కాంట్రాక్ట్ పనులు పొందడానికి కూడా అనర్హులు. ఎటువంటి ప్రభుత్వ స్కీమ్ పొందడానికి వాళ్ళ కుటుంబం అనర్హులు. ఇటువంటి పాలసీ ఇటువంటి క్లాజులు కూడా దాంట్లో మెన్షన్ చేస్తే బాగుండేది అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు? ఇంకా ఎటువంటి పాయింట్స్ ఇందులో యాడ్ చేయొచ్చు లంచాలు తీసుకునేటువంటి ఎమ్మెల్యేలని, ఎంపీలని శిక్షించాలి అంటే? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.